హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా ములక్కాయ కర్రీ. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఈ కర్రీ చేయడానికి ముందుగా ఒక 3 టమాటాలని ఉడికించుకుంటున్నాను. ఉడికించుకున్నాక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయింది కదా, ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను. నేను పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ నేనైతే ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. చూశారు కదా, ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. ఒక 4-5 వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. నేను 2 పెద్ద సైజు ములక్కాయలతో చేస్తున్నాను ఈ కర్రీని. అలాగే ఒక గుప్పెడు మెంతాకును కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మెంతాకు ప్లేస్లో మీ దగ్గర పాలకూరన్న కూడా వేసుకోవచ్చు. వేసుకొని మెంతాకును కూడా నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మెంతాకును కూడా మగ్గించుకోవాలి. నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీని. మీరే చెప్తారు చాలా బాగా వచ్చిందని. కట్ చేసుకుని ఉంచుకున్న ములక్కాయలను కూడా వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ములక్కాడలను కూడా నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న టమాటా ప్యూరీ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని కర్రీలో వేసుకున్నాను ఆ వాటర్ని. అలాగే కూరకు సరిపడా కారం,
వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఆ పౌడర్ వేసుకున్నాను. మిరియాలు ఆప్షన్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది కర్రీ, పుల్ల పుల్లగా ఘాటుగా. నేను ఆ కప్తో ఒక 1½ కప్పు చింతపండు గుజ్జు వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకొని రసం వేసుకునే వాళ్ళైతే ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ రసం వేసుకోండి. లేకపోతే లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. అది అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. నా దగ్గర చింతపండు గుజ్జు ఉందని నేను చింతపండు గుజ్జు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ షుగర్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కర్రీ చిక్కగా ఉంది కాబట్టి బాగా మిక్స్ చేసుకొని నేను సాల్ట్ తగ్గిందని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కుక్కర్లో చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. బట్ ములక్కాడలు అవి పేస్ట్ అయిపోతాయి కుక్కర్లో చేసుకుంటే. అందుకని నేను ఇలా విడిగా కుక్ చేసుకుంటాను ఈ కర్రీని. మనం ఇలా వండుకుంటే ములక్కాడలు అవి మనకేమీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. నాకైతే ములక్కాడలు కూడా కుక్ అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే టమాటా ములక్కాయ కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ కర్రీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.